నైనా ఏమనైనా నేను మా మేస్తారు అన్నని కుక్కను కొట్టినాడు. అవునా? దేనికిరా కుట్టినాడా? ఏమో నాకేం తెలుసు, మీ పెద్ద కొడుకుని అడుగు. రే పెద్దడా, ఏమినైనా ఏమిరా నిన్న మ్యాథ్స్ సార్ నిన్ను కుక్కను కుట్టినాడంట? ఈడే చెప్పేసి ఉంటాడు. మొన్న ఒక చాక్లెట్ ఇమ్మంటే ఇచ్చినావా? సావరా. నువ్వు హ్యాపీరా? ఎందుకు కుట్టినాడా? ఆయన పేరుకే మేస్తారు, ఆయనకి లెక్కలే తెల్లా. ఓ మ్యాథ్స్ సార్కే లెక్కలు నేర్పించే అంత తెలివిమంతుడు అయిపోయినావా? ఏం తెలియదు మంత్రా, ఒకసారి ఆయన చెప్పే లెక్కలు చూపిస్తాను చూడు. తీసివేతలని చెప్పినాడు. 432 నుంచి 199ని తీసేసినాడు. ఎట్టా? 2లో నుంచి 9 పోదు కాబట్టి పక్కనోడి కాడ నుంచి ఒక టప్పు తీసుకోమన్నాడు. బాగానే ఉండదు. 2కు ఒక టప్పు ఇస్తే ఎంత? 3 అవుతుంది. ఆయన 12 అని చెప్తున్నాడు. సరే తాను కూడా 3లో నుంచి ఒక టప్పు తీసుకున్నాం కాబట్టి 12 అవుతుంది. 12లో నుంచి 9 పోతే ఎంత? 3. ఇంకేడ ఒక టప్పు ఇచ్చేసినాం కాబట్టి 2 ఉంటుంది. 2లో నుంచి 9 పోదు కాబట్టి 4 దగ్గర నుంచి అప్పు తీసుకోమన్నాడు. అంతే కదా? ఏంటంతే? ముందు మనం 2 కప్పించుండా వాడి దగ్గర తిరిగి తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక 10 రూపాయలు అప్పుగా ఇయ్యమే. ఇప్పుడు నువ్వు అప్పుగా ఇచ్చిన 10 రూపాయలు నన్ను అడిగి తీసుకుంటావా, పక్కన అడిగి తీసుకుంటావా? లెక్కలు నేర్పిస్తారంటే లెక్కలు చాలు కానీ పాయా. నిన్ను కుక్కడు కుట్టినాడు కదరా? అప్పుడు నీ చిన్న కొడుకు ఏమైనా ఇచ్చింది అనుకునేవా? వాడిని కూడా తెలుగు సార్ కాకిని కొట్టాడు. నిన్నెందుకు కుట్టినాడ్రా? ఆయన ఎంత ఒక తెలుగు సారు. ఏమైందో చెప్పు. తెలుగు సార్ తెలుగు చెప్పాలా? అచ్చగాని ఎప్పుడు చూడ సమోసాల గురించి చెప్తా ఉంటాడు. సమోసాలా? నాయనా అది సమోసాలు కదా నైనా, సమోసాలు. సార్ దాని నాయనా అదేదో సువర్ణ వలసందంట. ఎప్పుడు చూడ సందు గురించే చెప్తా ఉంటాడు. తెలుగు సార్కి సువర్ణ వలసంది పని. నైనా అది సువర్ణ వలసంది కదా నైనా, సవర్ణ దీర్ఘ సంధి. నిన్ను కాకిని కుట్టినట్టు కదరా? ఇంకా నల్లగా ఏముంటదరా? దున్నపోతు. అప్పుడు నువ్వేమైనా పెద్ద ఆర్యపట్ట. మొన్న సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎందుకు తిరుగుతున్నాయంటే ఏం చెప్పినావా? మర్చిపోయినేనా? పని పట్టలేదు కాబట్టి తిరుగుతున్నాయన్నావు. మరి అంతే కదే. ఈ సమాధానానికి సార్ ఏం చెప్పినాడు? ఫస్ట్ మెడల్ ఇచ్చేసాడా? మెడలీలా మెడక మీద కొట్టినాడు. అప్పా ఈ కష్టాలన్నీ మనకైనా. ఆదివారం తాకూడదు, కైలో పని రెడీగా పెట్టుకుంటాడు నాయన. అన్నా అసలు ఆదివారం ఎందుకు లీవ్ ఇస్తారు? సార్ వాళ్ళు చికెన్ తినేదానికి. మరి ఇంకెట్ట అనుకున్నావో? సోమవారం శనివారం లీవ్ ఇచ్చినావు అనుకో, నాన్ వెజ్ తినమదు. అందుకని సార్ వాళ్ళు ఆదివారం లీవ్ ఇస్తుండేది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవును, నీకు చాలా తెలివి ఉన్నది. దిష్టి పెట్టబాక. ఇంకా ఏమన్నా వస్తున్నావు? ఇంత లేట్ కన్నా సర్దించిదా? ముందే కదా తేవాలా? నడిచి వచ్చే లోపల లేట్ అయిపోయింది నాయన. సరేలే. రే చిన్నడా నువ్వే ఆవు గిట్టుకోయి. రే పెద్దడా నువ్వే వరకు నీళ్ళు కట్టు. వెళ్ళండ్రా. మేము ఈ పని చెయ్యము నాయనా. ఎందుకా? మా ఫ్రెండ్స్ అంతా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, బురదలో పనిచేసే వాళ్ళని. ఆ బురదలో పండిన పంటతోనే వాళ్ళ కడుపులు కూడా నిండుతుండేది. అయినా చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా మాట్లాడేసి ఉంటారు. దాన్ని పట్టించుకోవద్దండి. తెలిసి మాట్లాడినా తెలియకుండా మాట్లాడినా ఇది బురదే కదా. మేము ఇంక బురదలో పని చేయము నాయనా. మీలాగనే ప్రతి ఒక్కరూ అనుకుంటే ఏం తిని బతుకుతారు? టెక్నాలజీనా? మట్టి బురద అయితేనే పంట పండుతుంది. అలానే మన బుద్ధి బురద అయితేనే మన పాపం పండుతుంది. ఏ రోజు మనకు అన్నం పెట్టే వృత్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు. మీరు ఈ బురదకే ఇలా ఫీల్ అయితే డ్రైనేజీలలో పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవ్వాలి? వాళ్ళు లేదంటే ప్రపంచమే అపరిశుభ్రంగా మారిపోతుంది. మన కడుపు నింపే ఏ పనైనా మనం దైవంతో సమానంగా చూడాలి. ఎవడైనా తక్కువ చేసి మాట్లాడితే వాడికి బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పాలి కానీ తల్లి లాంటి వృత్తిని వదిలేయకూడదు. ఏంది పిల్ల ఫోన్ ఎత్తనదే? ఇంకెవరినైనా పట్టేసిందా? ఫోన్ చేద్దాం. ఎత్తుమా. హలో, ఏం ఫోన్ ఎత్తలేదు? నిద్రపోతున్నాను రా. నిద్రపోతున్నావా? చెప్పాలి కదా నిద్రపోతున్నాననే. నిద్రపోతుంటే నీకెట్టా చెప్పని మాట్లాడా? చెప్పాలా? ఫోన్ ఎత్తి నిద్రపోతున్నాను చెప్పేసి పడుకోవాలా? ఫోన్ సైలెంట్ లో ఉనిందిరా. నేను ఈ టైర్కి ఫోన్ చేస్తాను తెలుసు కూడా ఎందుకు సైలెంట్ లో పెట్టినావా? అప్పుడే బోర్ కొట్టాను నేనా? ఏంద్రండి ఇదా? నిద్రకుండా ఫోన్ పెట్టా. ఏమే 5 నిమిషాలు కూడా మాట్లాడలేవా? సరే మాట్లాడతా చెప్పు. బాగుంటావా?
ఇది నాటకాలు చేస్తున్నది నువ్వు పట్టేస్తున్నది తెలిసిపోయింది నాకు పట్టేద్దాం ఇంటికా